హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇంతవరకు మన ఛానల్లో మళ్ళీ కంటిన్యూగా వీడియోలు పెట్టలేదు. కారణం ఏంటనేది నేను ఆల్రెడీ మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెట్టడం జరిగింది. విషయం ఏంటంటే, నా వర్కింగ్ మొబైల్ అంటే యూట్యూబ్ వర్కింగ్ మొబైల్ ఏదైతే ఉందో అది ఖరాబ్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ అయిపోవడం, హ్యాంగ్ అయ్యడం ఇలా జరుగుతూ ఉంది. దానికోసం నేను ఫండ్ మీ నుండి అడిగాను కానీ ఎవరు స్పందించలేదు. సరే, దాన్ని వదిలేయండి. కానీ ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ ES341 చిల్లీ సీడ్స్ గురించి ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. ఎందుకు అంటే, ప్రజెంట్ చాలామంది ES341ని సాగు చేయడానికి మొగ్గు చూపారు. నేను కూడా మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అంటే పోల్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ పోల్లో ఎక్కువ శాతం మంది ES341 సెగ్మెంటు మరియు ES341 వీటిని మేము సాగు చేస్తున్నట్లుగా పోల్లో ఎక్కువ మంది ఓట్ చేయడం జరిగింది. అందుకోసం ఈ వీడియోలో సమ్ ఇన్ఫర్మేషన్ ఈ సీడ్స్ గురించి ఇస్తున్నాను. ఈ సీడ్ యొక్క ప్రత్యేకతలు, అదేవిధంగా ఈ సీడ్ యొక్క లోపాల గురించి చర్చించుకుందాము. ముందుగా ఈ సీడు యొక్క లోపాలు అంటే ఇది వేటిని తట్టుకోదు, ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి చూసుకున్నట్లయితే, ఇది బొబ్బర ముడతలు, రెండోది వచ్చేసి విల్టు, రెండింటిని తట్టుకోదు. దానికోసం మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ ఇంతకుముందు మనకు విల్టు ఎఫెక్ట్ గత 2-3 సంవత్సరాల నుంచి ఎక్కువగానే ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ తీసుకొని మీరు దుక్కిలో ట్రైకోడర్మాని చల్లుకోవడము, అదేవిధంగా ట్రైకోడర్మాని, సుడోమోనాస్ని ఈ రెండింటిని కల్చర్ పెంచుకొని ఆఖరి దుక్కిలో వేసుకోవడము, అదేవిధంగా తడిపెట్టుకున్న మొక్కలు పెట్టిన తర్వాత కూడా ట్రైకోడర్మాని తరచుగా నీళ్ళలో వదిలేయడం లాంటివి చేస్తూ ఉండాలి. ఆ విధంగా మనము విల్టుని కంట్రోల్ చేసుకోవచ్చు. రెండవ విషయం వచ్చేసి ఏంటంటే, ఇది బొబ్బర ముడతలు లేదా గుబ్బ ముడతలు. ఇవి ప్రధానంగా దోమపోటు వల్ల అంటే దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. కారణం వైరస్ అయినప్పటికీ ఒకదాని నుండి ఒకదానికి వ్యాపించడానికి వాహకాలుగా దోమలు పనిచేస్తూ ఉంటాయి, తెల్లదోమలు. వీటిని మనం నిరంతరం అదుపు చేసుకున్న అంటే తెల్లదోమలు ఎప్పుడెప్పుడు వృద్ధి ఎక్కువగా ఉంటుందంటే, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు దీని యొక్క వృద్ధి ఎక్కువగా ఉంటుంది తెల్లదోమ. అదేవిధంగా చేనులో గడ్డి ఎక్కువగా ఉంటే తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా చేనులో గడ్డి రాకుండా, అదేవిధంగా వేడి వాతావరణం ఉన్న పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు గమనిస్తూ తెల్లదోమని అదుపు చేసుకున్నట్లయితే మనము ఈ బొబ్బర లేదా గుబ్బ వైరస్ నుంచి మన తోటని కాపాడుకోవచ్చు. ఈ రెండింటికి ఇది బాగా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఈ రెండింటిని అసలు తట్టుకోలేదు, దీని ద్వారా నష్టపోయే అవకాశం ఉంటుంది రైతులు. కాబట్టి ఈ రెండు చర్యలు తీసుకున్నట్లయితే, ఈ రెండింటికి తగు చర్యలు తీసుకున్నట్లయితే మీరు పంటని సేవ్ చేసుకున్న వారు అవుతారు. ఒకసారి మీకు ఈ విల్ట్ కానీ వచ్చిందంటే, విల్ట్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఆ చుట్టుపక్కల ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ తడిపెట్టడం ఆఫ్ చేయండి. తరచూ తడిలో ట్రైకోడర్మా వదులుకోండి. ఇవి చర్యలు. అదే బొబ్బరకు వచ్చినట్లయితే, బొబ్బర ఏదో ఒక చోట్ల ఏదో ఒక మూలన మనకు కనిపించిందంటే ఆ మొక్కని వెంటనే తీసేయండి. ఆ మొక్కను తీసేసి చేనుకు దూరంగా కానీ లేకుంటే దాన్ని తగలబెట్టే ప్రయత్నం కానీ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఒక మొక్క వచ్చింది కదా రెండో దానికి రాదు అని అనుకోకూడదు. ఎందుకంటే ఆ మొక్కకు వచ్చింది, దాని తర్వాత దానికి రాదు, ఒక రెండింటికి వచ్చింది తర్వాత దానికి రాదు, ఇట్లా అనుకొని మీరు ఇగ్నోర్ చేసుకున్నట్లయితే దాని యొక్క తదుపరి పరిణామాలు మీరు తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. అందుకే ముందుగా బొబ్బర వచ్చినటువంటి మొక్కని తీసివేయండి చేనుల నుంచి కంప్లీట్గా, రాకుండా స్ప్రేలు చేసుకోండి. ఇవి రెండు పనిచేస్తూ ఉంటాయి. అయితే ఈ విత్తనాల యొక్క పాజిటివ్స్ చూసుకున్నట్లయితే, ఇవి ప్రధానంగా కలర్ విషయంలో 100% జెన్యూన్గా ఉంటాయి. అంటే కలరు మనకు మార్కెట్లో ప్రధానంగా వ్యాపారస్తులు కలర్ని, అదేవిధంగా సైజుని అడుగుతూ ఉంటారు ES341 సెగ్మెంట్లో. అయితే ఇది కలర్ విషయంలో రారాజుగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ కలర్ చూసుకున్నట్లయితే, ఏ వ్యాపారస్తులు అయితే కలర్ని ఎంచుకోవాలనుకుంటుంటాడో అతను ఫస్ట్గా ఎంచుకునేది ఈ ES341 కాయాలనే సెలెక్ట్ చేసుకుంటాడు. తర్వాత సైజ్ అంటే ఆటోమేటిక్గా డ్రిప్ ద్వారా సాగు చేసుకున్నట్లయితే మీడియం సైజ్ అయినా కానీ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. సైజు పరంగా మీడియం అయినప్పటికీ ఇది కలర్ విషయంలో 100% గ్యారంటీగా ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇది మనకు మార్కెట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఉంటుంది. అదేవిధంగా ఇది బరువులు ఏ విధంగా వస్తాయి, దీని కాయలలో గింజల శాతం ఎక్కువగా ఉండడం చేత మనకు క్వాంటిటీ అంటే కళ్ళతోటి చూస్తుంటే తక్కువగా కనిపించినప్పటికీ మనకు బరువుల విషయంలో అంటే కాటాలు పెట్టేటప్పుడు మనకు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. దిగుబడి కూడా ఎకరానికి 35 నుంచి 40 అంటే మంచిగా దానికి అనుకూలమైన నేల వాతావరణం ఉన్నట్లయితే 30 నుంచి 45 మధ్యలో వస్తుంది. అదే కొద్దిగా వాతావరణం అటు ఇటు అయినా కానీ, నేల కొద్దిగా తేడా అయినా కానీ 25 నుంచి 30 క్వింటాలు డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు రోగాలు రానట్లయితే, విల్టు, బొబ్బర ఈ రెండు రానట్లయితే మనకు 25 నుంచి 30 డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఏ విధంగా కాస్తుందంటే, మొక్క రీప్లాంటేషన్ ఎప్పుడవుతుందో అప్పటి నుంచి సరిగ్గా 55 నుంచి 65 రోజుల మధ్యలో కాపు పడుతూ ఉంటుంది. 120 రోజులకు 110 రోజులకు ఫస్ట్ కటింగ్ అనేది అయిపోతుంది. ఈ విత్తనం ప్రస్తుతం మనకు మార్కెట్లో 10 ప్యాకెట్లు వచ్చేసి 7,500 ఈ విధంగా అందుబాటులో ఉన్నది.
పోయిన సంవత్సరం అయితే ఇదే సీడు 10,000 9,500కు సేల్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం రేట్లు కొంచెం డౌన్ అవడం వల్ల వ్యాపారస్తులు కూడా ఈ విత్తనం యొక్క రేట్ని తగ్గించడం జరిగింది. 7,000 7,500 నడుస్తుంది ప్రజెంట్ అయితే. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తోటి రైతులకు షేర్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. వ్యూస్ అన్ని తగ్గిపోయాయి. నేను ఫండ్ కోసం రిక్వెస్ట్ పెట్టినా కానీ ఎవరు స్పందించలేదు. అయినా పర్వాలేదు, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఛానల్ పెట్టాను కాబట్టి ఏదో ఒక రకంగా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.